మా చిన్నోడి పుట్టినరోజు అనమాట. ఫస్ట్ సర్ప్రైజ్ నీకోసం. ఇప్పుడు మా శ్రీయానికి ఇంకొక సర్ప్రైజ్. ఇదిగో 1 2 3. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. లేజీ పిగ్. అది నాలాంటిదే అండి. నీ ఇంట్లో ఉంటే నేను కూడా చెప్పు. ఫర్ ద ఫస్ట్ టైం నవీన్ అక్క ఇలాంటి సాహసాలు చేస్తుంది. ఒకరు ఫోటో తీయొచ్చు కదా. 7 వండర్స్ చూడాలంటే 7 కంట్రీలు వెళ్ళాలి, కానీ ఇక్కడ మాత్రం ఒక ట్రైన్ ఎక్కితే చాలు. ఇది మామూలుగా 7 వండర్స్. 8th వన్ ట్రైన్ అంటే మేము కూడా ఒక ట్రైన్లో కూర్చోవడం. హ్యాపీ బర్త్డే శ్రీయాన్. హ్యాపీ బర్త్డే శ్రీయాన్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు నవీన ద అల్టిమేట్ ఛానల్. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే, ఈరోజు మా చిన్నోడి పుట్టినరోజు అనమాట. ఒక సర్ప్రైజ్ చేయబోతున్నాం. బికాస్ యాజ్ ఐ సెడ్ యూ, ఇది 10th బర్త్డే కాబట్టి ఆల్రెడీ హైలైట్స్లో మీరు చూసేసి ఉంటారు. మీకు తెలిసిపోయింది కానీ మా వాడికి తెలియదు అనమాట. అంటే ఇప్పుడు దాకైతే తెలీదు. సో 10th బర్త్డే స్పెషల్గా చేయాలి. వాడి క్లాస్లో అందరి బర్త్డేస్ కంటే వాడి బర్త్డే ఇంకా స్పెషల్గా వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ గుర్తుండిపోవాలి అని వాడి కోసం నేను ఎంతో సర్చ్ చేసి ఆ ప్లేస్ని బుక్ చేశాను ఈరోజు. అండ్ వాడికి నచ్చిన ఫుడ్ మెనూ అండ్ వాడికి నచ్చిన ప్లేస్, వాడికి నచ్చిన థింగ్స్, వాడికి ఇష్టమైన, వాడికి బెస్ట్ ఫ్రెండ్స్, వాడు మిస్ అవుతున్న ఫ్రెండ్స్, వాడు ఇష్టమైన స్కూల్ ఫ్రెండ్స్ని ఈరోజు వాడికి తెలియకుండా నేనే పిలిచాను అనమాట. సో ఇదంతా కూడా ఈ వ్లాగ్లో కవర్ చేస్తున్నాను. శ్రీయాన్ ఇప్పుడే స్నానం చేశాడు. హ్యాపీ బర్త్డే శ్రీయాన్. డ్రెస్ కోసం వెయిటింగ్ అని, కొత్త డ్రెస్ కోసం. ఇగో నీకోసం ఫస్ట్ గిఫ్ట్. హ్యాపీ బర్త్డే టు. పాపం ఈ బర్త్డేకి ఏడిపించినట్టు ఏ బర్త్డేకి ఏడిపించుండ నేను, అంత జరిగింది. సరే ఓకే, కమ్. అండ్ హియర్ ఈజ్ ద న్యూ డ్రెస్ ఫర్ యూ. ఎస్. సో మేము ఉత్తటూర్కి వెళ్తున్నాం కాబట్టి, ఉత్తటూర్ అంతా గ్రీనరీగా ఉంటుంది కదా, కాబట్టి ఇప్పుడు నీకోసం వావ్ జంగల్ థీమ్. ఓకే ఓకే, ఇంకా 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 కూడా ఉన్నాయి నీకోసం కొత్త. షియాన్ కోసం స్కెచెస్ రెడ్ కలర్, వాడి ఫేవరెట్ షూ, వాడి ఫేవరెట్ బ్రాండ్ అంటే ప్యూమా తర్వాత, బట్ కంఫర్టబుల్ రెడ్ కలర్ వాడు కోరుకున్నది అనమాట. సర్ప్రైజ్. ఓకేనా? ఎక్సైటెడ్? ఓకే, రెడీ అవ్వు, ఉత్తటూరు వెళ్దాం. ప్రిపరేషన్స్ అనమాట. లాంగ్ వెళ్తున్నాం కాబట్టి కావాల్సినవి, బర్త్డే కావాల్సినవి అన్నీ కూడా ఇందులో పెట్టుకుంటున్నాను. వాడి బట్టలు, వాడికి ఆల్రెడీ ఒక షూ పేర్, అండ్ వాడికి ఇవ్వాల్సిన గిఫ్ట్స్, అండ్ బర్త్డే కావాల్సిన సామాన్, ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయిపోయింది. వెళ్ళేటప్పుడు కొన్ని కొనేటివి ఉన్నాయి, అవి కూడా కొనాలి. అండ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయాను. ఒక హెయిర్ ఒకటి చేయాలి. తలస్నానం చేస్తే చూడండి హెయిర్ ఎంత ఫ్రిజ్జీ అయిపోతుందో, చాలా చిరాకు నాకు. అండ్ ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళిపోవాలి నేను, టైం కూడా లేదు. బట్ హెయిర్ మేకోవర్ కూడా చేసుకోవాలి కదా, మినిమం కదా. సో అలాంటప్పుడే స్ట్రైట్నర్లు పెట్టి దువ్వి మన జుట్టు పాడు చేసుకొని టైము టేకింగ్, ఇవన్నీ రిస్క్ అనిపించి ఈజీగా 2 minutesలో హెయిర్ గ్రూమింగ్ అయిపోవాలి. హెయిర్ పచ్చిగా ఉంది కదా, హెయిర్ డ్రై అవ్వాలి. అట్ ద సేమ్ టైం డ్రై అవ్వడంతో పాటు హెయిర్ సెట్టింగ్ కూడా అయిపోవాలి. అందుకే నేను ఒకటి తీసుకున్నాను, చాలా బాగుంది, మ్యాజిక్ లాగా వర్క్ చేసి చూపిస్తారండి. అండ్ ఎస్, హియర్ ఈజ్ ద ప్రోడక్ట్ అండి. ఇదిగోండి, బాగుంది కదా. అగారో వాల్యూమైజర్ హెయిర్ డ్రయర్. మామూలుగా ఏంటంటే చాలామందికి ఫ్రిజ్జీ హెయిర్ ఉంటుంది, అండ్ హెయిర్ స్టైలింగ్ చేసుకోవడానికి చాలామందికి రాదు. అఫ్కోర్స్ నాకు కూడా రాదు అనుకోండి, ఇన్నేళ్ళ ఇండస్ట్రీలో ఉన్నా, అదొక్క దాంట్లోనే వీక్ మనము. అండ్ నాలాగా కొంతమందికి బద్ధకం కూడా ఉంటుంది, అంతంత సేపు చేసుకోవాలి అనుకుంటే. అలాంటి వాళ్ళందరికీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్న సింగిల్ సొల్యూషన్, 2 minutesలో హెయిర్ స్టైల్ అయిపోతుంది. మీరు ప్రొఫెషనల్ అవ్వనక్కర్లేదు, మీరు దీనికోసం ఏం కోర్సు చేయనక్కర్లేదు, ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టనక్కర్లేదు. అదే
ఈ ప్రోడక్ట్. ఇది మనకి 3 టైప్స్లో వర్క్ చేస్తుంది అన్నమాట. లైక్ హెయిర్ డ్రైయర్, హెయిర్ స్టైలర్ అండ్ హెయిర్ వాల్యూమైజర్ కూడా. ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుంది. చాలా మందికి ఫ్రీజీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఎలాంటి టైప్ ఆఫ్ హెయిర్ డ్రైయర్ యూజ్ చేయాలి అని చాలా ఆలోచిస్తూ ఉంటారు. దానికి ఇది బెస్ట్ సొల్యూషన్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్. ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అండ్ మనకి ఇది 3 హీట్ 2 స్పీడ్ సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు అని చెప్పాను కదా, ఆఫ్, ఆన్, హీట్ 1, హీట్ 2, హీట్ 3 ఇలా మనకి సెట్టింగ్స్ అన్నీ కూడా మనం చేసుకోవచ్చు బిఫోర్ స్టైలింగ్. అండ్ ఇవన్నీ కూడా యాక్టివేటెడ్ చార్కోల్ బిస్టస్ అనమాట. దీనివల్ల మన హెయిర్ మ్యాక్సిమం చిక్కు పడకుండా గుచ్చుకోకుండా ఉంటుంది. అండ్ దీనికి సివిల్ పవర్ కార్డ్ ఉండడం వల్ల 360 కూడా రొటేట్ అవుతుంది. ఇదిగోండి ఇలా ఇలా ఇలా. సో మన హెయిర్ని ఎలా కావాలంటే అలా బ్రష్ చేసుకోవచ్చు, ఏమాత్రం ఇబ్బంది లేకుండా. హెయిర్ డ్రైయర్గా పనిచేస్తుంది, హెయిర్ స్టైలర్గా పనిచేస్తుంది, వాల్యూమైజర్గా కూడా పనిచేస్తుంది. కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ టూల్ ఫర్ హెయిర్ అనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా దీన్ని ఈజీగా క్యారీ కూడా చేయొచ్చు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఇది. నేను తీసుకుంది వచ్చేసి 24 క్యారెట్ గోల్డ్ అగారో వాల్యూమైజర్ అనమాట. దీంట్లో మనకి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలనేది చూపిస్తా. చూసారండి 2 minutesలో ఎంత ఈజీగా అయిపోయిందో. ఐ జస్ట్ షో యూ మై హెయిర్. మీ కళ్ళ ముందే చేశాను కదా. నేను హెయిర్ డ్రైయరు వాడలేదు, స్ట్రైట్నరు వాడలేదు, ఏమీ వాడలేదు. జస్ట్ 2 minutes ఇలా హెయిర్ బ్రష్ లాగా చేశాను అంతే. ఇంకోటి ఇంత స్ట్రైట్ అయింది హెయిర్. ఇదివరకు అయితే ఫస్ట్ డ్రైయర్ వాడేదాన్ని, తర్వాత లేయర్ 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 స్ట్రైట్నర్ పెట్టేదాన్ని. రెండింటికి కలిపి ఒక 45 minutes టైం పట్టేది. ఇప్పుడు జస్ట్ 2 minutes అంటే స్ట్రైట్నర్ పెట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా మీరు అగారో హెయిర్ వాల్యూమైజర్ని వాడచ్చు అండ్ ఇంట్లో పండుగ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ బ్యూటీ పార్లర్స్ వాళ్ళకి, స్టైలింగ్ చేసిన వాళ్ళకైతే ఇంకా ఇది మ్యాజిక్ వండర్సే చేస్తాను చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా రౌండ్గా బ్రషెస్ ఉంటే కర్ల్ చేయడము, స్టైలింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్లో స్టైలింగ్ చేయడం కూడా చాలా ఈజీ. దీని ఇంకా వాల్యూమ్ లాగా కనిపించాలి అంటే మామూలుగా నేనేం చేస్తానంటే ఇక్కడ సపరేట్గా వెనకాల నుంచి నేను కోమ్ చేసుకుంటా. అది కూడా చూపిస్తాను మీకు. సింగిల్ టైం అలా ఆపోజిట్ డైరెక్షన్లో చేయడం వల్ల బౌన్సీ వచ్చింది చూసారా హెయిర్. సో ఇలా బౌన్సీ లుక్ వచ్చేసి నీట్గా బుషీగా వాల్యూమ్ కనిపిస్తుంది అనమాట దీని ద్వారా. అండ్ ఇందులో ఉన్న ఏనియాన్ టెక్నాలజీ వల్ల మన హెయిర్లో ఉన్న ఫ్రిజ్జీనెస్ని తగ్గిస్తుంది అండ్ హెయిర్ని స్మూతన్ కూడా చేస్తుంది. అదనమాట నా మ్యాజిక్ టూల్ అగారో వాల్యూమైజర్ అండ్ హెయిర్ డ్రైయర్. సో ఇది నాకైతే బాగా నచ్చింది, బాగా యూజ్ అవుతుంది, టైం సేవింగ్ కూడా అవుతుంది. స్టైలింగ్ కూడా తొందరలో నేర్చుకొని ఇంకో వ్లాగ్ చేస్తాను ఎలా స్టైల్ చేసుకోవచ్చు దీంతో అనేసి. అండ్ మీరు కూడా ఒకవేళ దీన్ని ట్రై చేయాలనుకుంటే నేను దీన్ని పర్చేస్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. మా వాడు ఆల్రెడీ మొత్తుకుంటున్నాడు బయటికి వెళ్ళాలని, అందరు రెడీగా ఉన్నారు. చలో వెళ్దాం. సో మా బర్త్డే బాయ్ అయితే రెడీ అయిపోయాడు. ఇప్పుడు ఇవాళ మా బర్త్డే బాయ్కి వెళ్ళే ముందే ఒక సర్ప్రైజ్ చూపించబోతున్నాను అనమాట. ఫస్ట్ సర్ప్రైజ్ నీకోసం. Hey! Oh my God! నీ పిక్చర్ ఎందుకు? నా 1 million సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ కస్టమైజ్డ్ చాక్లెట్స్. శ్రేయాన్ కోసం హ్యాపీ బర్త్డే టు యూ. అండ్ ఇవే కాకుండా తన దగ్గర ఎలాంటి కస్టమైజేషన్ అయినా ఉంటాయన్నమాట. హోమ్ మేడ్ చాక్లెట్స్ అన్ని రకాల ఫ్లేవర్స్లో ఉంటాయి. అండ్ తను ప్రియా హోమ్ మేడ్ చాక్లెట్స్ అనే పేజ్ నుంచి, తన నెంబర్ ఇక్కడ స్క్రోలింగ్లో ఇచ్చేస్తాను, మంచి కస్టమైజ్డ్ గిఫ్ట్స్ అండ్ కస్టమైజ్డ్ చాక్లెట్స్. ఎంత క్యూట్గా ఉంది. అండ్ అవే కాకుండా ఇదిగోండి దీపావళి వస్తుంది కదా, దీపావళికి కావాలంటే దీపావళి క్రాకర్స్. ఇవి క్రాకర్స్ కాదు, ఇవన్నీ చాక్లెట్స్. చాక్లెట్ చిచ్చుబుడ్డి చాక్లెట్. వావ్, దిస్ ఇస్ ఫర్ 1 million సబ్స్క్రైబర్స్ నా ఛానల్ కోసం. వావ్, కార్ థీమ్డ్ చాక్లెట్స్. వావ్, ఎంత క్యూట్గా ఉన్నాయి, కార్ థీమ్డ్. అండ్ నెక్స్ట్ అన్ని శ్రీయాన్ గడికే. ఈ పైన లేయర్ మాత్రం నావి చాక్లెట్స్. నేను నా 1 millionకి అందరికి గిఫ్ట్ చేద్దామని 1 million చాక్లెట్స్ తెప్పించాను అనమాట. అది శ్రీయాన్ బేబీ పిక్చర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా గారు ఫర్ ద లవ్లీ చాక్లెట్స్. అండ్ మీరు కూడా ఎవరు ఆర్డర్ ఇద్దాం అనుకున్నా కూడా నేను కింద తన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ పెట్టేస్తున్నాను. డూ కాంటాక్ట్ హర్. ఈవినింగ్ పార్టీకి పిలిస్తే మా ఆపోజిట్ మా నైబర్స్ అనమాట వీళ్ళు. సో వాళ్ళ పిల్లలు ఇప్పుడే గిఫ్ట్ ఇచ్చేస్తున్నారు వీళ్ళు. నేను గిఫ్ట్స్ అక్కర్లేదు, మీరు వస్తే చాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
ఇప్పుడు మా శ్రియాన్కి ఇంకొక సర్ప్రైజ్ ఇదిగో. హే టీస్ వావ్ శ్రియాన్ ఏ యాక్చువల్లీ దిస్ ఈస్ అ జంగల్ థీమ్ పౌచ్ బ్యాగ్ అనమాట. అందరికీ పిల్లలకి ఈజీగా క్యారీ చేసి తీసుకెళ్ళిపోవడానికి. దీంట్లో క్యూట్ బుక్ ఉంది. మనకి చాలా ఇష్టం అమ్మా. నీకు ఇష్టం కాబట్టి నీ బర్త్డేకి తెప్పించాను నాన్న. చాక్లెట్ మీద ఏముంది? చాక్లెట్ మీద శ్రియాన్ అనే నేమ్. చాక్లెట్ మీద శ్రియాన్. పెన్, జంగల్ థీమ్ పెన్, క్యూట్గా. ఎరేజర్ ఇది. వావ్. అండ్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఇదిగోండి శ్రియాన్ టర్న్స్ 10. హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ వాగ్మి హ్యాపీ గిఫ్ట్ హ్యాంపర్స్. నాకు జంగల్ థీమ్ కావాలి అన్నానని ఇచ్చారు. ఈవెన్ లంగావని ఫంక్షన్, శారీ ఫంక్షన్, ఇలా ఏ ఫంక్షన్కి కావాలన్నా సరే ఆ థీమ్తో కస్టమైజేషన్ మన బడ్జెట్లో మాకు ఇంతలోనే కావాలంటే అంతలోనే చేసేసడం తన స్పెషాలిటీ అనమాట. క్వాలిటీ అయితే అద్భుతంగా ఉంటాయి. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా హౌ టు కాంటాక్ట్ అండ్ ఆల్ కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. సో మా వాడికి మొత్తానికి ఉత్త టూర్కి వెళ్తున్నాం అని చెప్పేసి తీసుకొచ్చాను. సో బర్త్డే బాయ్కి సర్ప్రైజ్ కాబట్టి ఇప్పుడే దగ్గరకు వచ్చేటప్పటికి వాడు రియలైజ్ అయ్యాడు ఉత్త టూర్ కాదని. డెస్టినేషన్ ఇంకా చూపించలేదు, చూపిస్తాం. కమాన్. సో మొత్తానికి ఉత్త టూర్లో ఒక స్పెషల్ మొక్క పెట్టించాం రా, జాంకాయ మొక్క. దా వాటర్లో పడేస్తాం రేపు నిన్ను. స్విమ్మింగ్ పూల్లో జంప్. ఇప్పుడు 1 2 3. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. బాగుందా? డైజీ డేల్ ఫార్మ్ పార్క్ అండి. ఇది శంకర్పల్లిలో ఉంది. దీని యొక్క డీటెయిల్స్, అడ్రస్, లొకేషన్, కాంటాక్ట్ అని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. యాక్చువల్లీ ఈ ప్లేస్కి రాగానే నాకు విపరీతంగా నచ్చింది. ఇంకా మా శ్రియాన్ 10th బర్త్డే ఖచ్చితంగా ఇక్కడే చేయాలి అనుకున్నాను. అందుకే దీంట్లో ఏమేమి ఉందో స్పెషాలిటీస్ అన్నీ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట. ఇందులో నాకు విపరీతంగా నచ్చింది అయితే ఈ టాకింగ్ బర్డ్స్ అండి. ఎంతో క్యూట్గా, ఎంతో చక్కగా మాట్లాడుతున్నాయో. అలాగే ఇక్కడ బర్డ్స్కి మనమే ఫీడ్ చేసుకోవచ్చు. అన్ని బ్రీడ్స్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయి, హార్సెస్ ఉన్నాయి, ఈవెన్ అన్ని రకాల పక్షులు, జంతువులు అన్నీ ఉన్నాయండి. అన్నిటికీ మనం దగ్గరుండి ఫీడ్ చేయొచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు. అంతేకాకుండా ఇక్కడ 24 రకాల రైడ్స్ ఉన్నాయి పిల్లలకి. ఎక్కడా లేని హార్స్ రైడింగ్ కూడా ఇక్కడ ఉందండి. అండ్ పిల్లలకి అడ్వెంచరస్ గేమ్స్ ఉన్నాయి, 12D థియేటర్ ఉంది, హారర్ షో ఉంది, 7 వండర్స్ ఉన్నాయి, ఇంకా ఈ లేజీ బోట్ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని ఉన్నాయండి. డే ఎఫెక్ట్లోనే కాదు, నైట్ ఎఫెక్ట్లో కూడా అద్దరిపోయింది ప్లేస్. ఇంకా మీ పిల్లల బర్త్డే పార్టీలు చేయాలి అనుకుంటే ఇక్కడ రకరకాల థీమ్స్తో రకరకాల లొకేషన్స్ ఉన్నాయి, ఎందులో అయినా చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ యువర్ బర్త్డే ప్లేస్. దిస్ ప్లేస్ ఈస్ కాల్డ్ డైజీ డేల్ ఫార్మ్ పార్క్. ఇది శంకర్పల్లిలో ఉందండి. అండ్ బాగుందా నీ బర్త్డే డెస్టినేషన్? నీకు మ్యాజిక్స్ చూపియనా? నీకు నచ్చేవి చూపియనా? ఈ పార్క్ లో ఏమేమి ఉన్నాయో చూపియనా? ఎవరెవరు వస్తున్నారో చూపినా? కమ్ లెట్స్ గో. సో నేను ఇక్కడికి వచ్చాను అని అంటే యాక్చువల్లీ చాలా సెర్చ్ చేశాను ఏది బాగుంటుంది అనేసి. కిడ్స్ ఫ్రెండ్లీ అని ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయగానే రీసెంట్గా ఆల్మోస్ట్ 6 months అయినట్టుంది ఇది ఓపెన్ అయ్యి, డైజీ డేల్ ఫార్మ్ పార్క్ అనేసి. నాకు చాలా బాగా క్రేజీగా నచ్చింది. అండ్ హియర్ ఈస్ ద పర్సన్ చరణ్ రెడ్డి గారు. చాలా బాగుందండి ఈ ప్లేస్. మీ సిస్టర్ దండి ప్లేస్ అంతా. వావ్ సూపర్. సో మాకు ప్లేస్ చూపిస్తారా? యా డెఫినెట్లీ. ఎస్. ఇక్కడ చక్కగా పిల్లలకి టాయ్స్ అన్ని కూడా అమ్ముతున్నారు. టాయ్స్, స్నాక్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. పేరెంట్స్ సిట్అవుట్ ఏరియా అనుకుంటా. సూపర్. వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. అండ్ చిన్న చిన్నగా బర్త్డేస్ కూడా చేసేసుకోవచ్చు. ఓహో. ఏ శ్రియాన్, వావ్, యు వాంట్ వెళ్ళొచ్చు? yes of course. మా వాడికి మంచి పనిష్మెంట్ అండి. ఎప్పుడైనా మాట లేకపోతే ఇక్కడ తీసుకొచ్చి పడేస్తా. లేవడం దూకడం, రెండే పనులు ఉంటాయి. ఇంకా చెప్పిన మాట విన్నప్పుడు అది ఆఫ్ చేపిస్తా. సో ఇది ఫోటో షూట్ ఏరియా అంట. వావ్, నాకు తెలిసి ఈవినింగ్ అదిరిపోద్ది అనుకుంటా అండి ఇది. మంచి రీల్స్ చేసుకోవడానికి మాకు కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ ప్లేసెస్. ఓ వావ్, నైస్. ఇంత చిన్న ప్లేస్ని కూడా వేస్ట్ చేయకుండా బాగా ప్లాన్ చేశారు. అండ్ ఈ ఫామ్లో నాకు బాగా నచ్చింది దిస్ ఫెలో. హాయ్, హలో. టచ్ చేయొచ్చు. అందుకే దీని పేరు ఫార్మ్ పార్క్ అని పెట్టారనమాట. ఇది బర్డ్స్కి, యానిమల్స్కి ఫ్రెండ్లీ ఉంటుంది పార్క్ అంతా కూడా.
అండ్ వెరీ ఆర్గానిక్. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. హాయ్ హాయ్ హాయ్, సో క్యూట్ బేబీస్ రా ఇవి, చిన్నవి. అదిగో. సో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా ఫుడ్ ఫీడ్ చేయొచ్చు అంటండి. So there's our sheeps, farm sheeps. ఓ వావ్, షీప్స్. హాయ్. చిన్నప్పుడు రైమ్ చదువుకునేదాన్ని, నాకు ఇంకా గుర్తుంది. మనం ప్యాంపర్ చేయదు, ఓన్లీ ఫుడ్ మాత్రమే అడుగుతుంది అది. హాయ్ హాయ్ హాయ్. అయ్యా, ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. Meet Ozzy, our playful emu. ఈమూస్ అండి ఇవి? ఇంత పెద్దగా ఉంటాయి ఈమూస్? Yeah, absolutely. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇంత పెద్ద ఈమూస్. Okay. And meet our farm's very lazy pig. Also not. But still లేజీ పిగ్, అది అది నాలాంటిదే అండి. నీ ఇంట్లో ఉంటే నేను కూడా ఇంతే. చెప్పు, మా వాడి కౌంటర్ వేసే ముందు నేనే వేసుకున్నాను కౌంటర్. ఇంట్లో ఉంటే నేను ఇంతే అన్నమాట. They just had their lunch now. అందుకా So they're resting. తప్పులేదు, లంచ్ చేసాక గంటసేపు పడుకోవాలి. ఓ వావ్, హాయ్ All గూస్. goose. హాయ్ గూస్. హాయ్. సో గూసెస్ కూడా ఉన్నాయండి ఇక్కడ. Yeah. Where it is originated and everything. అచ్చా, ఎక్కడి నుంచి తెప్పించారండి ఇవన్నీ? So mostly Indian importers ఉన్నారు. So వాళ్ళ through we got it. అచ్చా అచ్చా. So new dogs. న్యూ డాగ్స్ అవి? Recent గా వచ్చాయి. హాయ్. Shih Tzus and German మనం Shepherd. డాగ్స్ బ్యాచ్ కాదండి, వీళ్ళు డాగ్స్ బ్యాచ్, అందుకే వీళ్ళని ముందుకు తోసా. ఇవి కోడి పిల్లలేనా అండి? Yeah. ఓ హే శ్రియాన్, నేనున్నాను రా ఇక్కడ. These are our exotic rabbits. ఓ వావ్. మా కేజ్ ఎక్కడ? Also ఇవేంటండి ఇవి? Persian cats అండి. ఇవి పర్షియన్ క్యాట్సా? వావ్. రాబిట్స్ అయితే భలే క్యూట్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇది ఎంత క్యూట్ గా వస్తుందో. వీళ్ళు ఇక్కడ బర్డ్స్ ని యానిమల్స్ తేవడమే కాదు, వాటి గురించి రీసెర్చ్ కూడా చేసి దాని మీద బోర్డ్స్ కూడా పెట్టారండి. సూపర్. So white turkeys అండి. టర్కీస్ అండి Yeah. ఇవి? ఓకే, Exactly. సో క్యూట్. So one of the main attraction in our park, horse ride అండి. ఎస్, మా వాడికి స్పెషల్ సర్ప్రైజ్ ఏంటి అంటే ఇక్కడ ఈ పార్క్లో ఎక్కడా లేదండి, మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్లోనే. బట్ ఇక్కడ మనకి డైజీ డేల్ ఫామ్ పార్క్లో హార్స్ రైడ్ ఉంది. ఎస్, సో కిడ్స్ ఇక్కడికి వస్తే ఫుల్ ఫన్ అనమాట. ఒక 3 to 4 hours హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. శ్రియాన్, హ్యాపీ బర్త్డే. So this is Queen. You can call him as Queen. హీస్ Queen. షీస్ She's క్వీన్. ఓ, Yeah. ఇది అమ్మాయి అంటండి. హార్స్ ని వెనకాల ముట్టుకోవద్దనని వెళ్ళి ఎలా ముట్టుకుంటున్నాడు. ఏం చేస్తుందో చూద్దామని ముట్టుకుంటున్నాను. అరే బర్త్డే అయిపోయాక రా కావాలంటే ఏమన్నా అనేది ఉంటే. అండ్ అక్కడ పెద్ద బ్రీడ్ ఆఫ్ హార్సెస్ ఉన్నాయి కదండి, ఇక్కడ చిన్న So this is చిన్న called Rocky. రాకీ అండి వీడి పేరు. English horse. హాయ్ రాకీ. రాకీ అలిగింది. చార్లీ Very బిజీగా hygiene ఉంది. ఉంటుంది ఇది. ఆ, ఎంత క్యూట్ గా ఉంది అది లుక్. ఇది దొరుకుద్దా? హాయ్. ఇది మాత్రం వెయిట్ చేస్తుంది మన కోసం. హలో, హాయ్ హాయ్ బేబీస్. ఇప్పుడు దాకా ఒరిజినల్ జంతువుల్ని చూసారు కదా మీరంతా, ఇప్పుడు థీమ్స్ చూద్దాం. ఇదిగోండి, ఇది వైల్డ్ ఫారెస్ట్ థీమ్ అంట. ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇక్కడ మా శ్రేయాను శ్రేయాస్ ఇద్దరు ఉన్నారండి. హాయ్. బా, ప్లేస్ అదిరిపోయిందండి. ఇది మంచి ఫోటోషూట్స్ కోసమేనా? ఫోటోషూట్స్ కి అండ్ బర్త్డే ఈవెంట్స్ కూడా ఇక్కడ సెలబ్రేట్ ఓ చేసుకోవచ్చు. యా, యాక్చువల్లీ అవును, Yeah, కొంచెం actually. కోజీ This is- బర్త్డేస్ అయితే జంగల్ థీమ్ బర్త్డేస్ అలా అనుకుంటే ఇక్కడ Exactly. One of the venue. వన్ ఆఫ్ ద వెన్యూ. Yeah. వెరీ నైస్, చాలా బాగుంది ప్లేస్ మాత్రం. అండ్ ఇప్పుడు మా వాళ్ళు పూర్వ తరం దగ్గరకు వచ్చామన్నమాట. ఈ తరంలో ఉన్నప్పుడే ఉండేవాళ్ళు వీళ్ళు, తర్వాత మళ్ళీ ఈ తరానికి తీసుకొచ్చాను. ఇదిగోండి, మీ యాన్సిస్టర్స్ని కలవంటారు. దిస్ ఇస్ కాల్డ్ డైనో వరల్డ్. అండ్ ఇది కూడా బాగుందండి. వావ్, ఇప్పుడు మనకి జంగల్ పార్క్ ఒక థీమ్ అయితే డైనో పార్క్ ఇంకొక థీమ్. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కూడా బర్త్డే ఈవెంట్స్ అవుతుంటాయి. నైస్ మీటింగ్ యూ. కాన్సెప్ట్ క్రియేషన్ మాత్రం అదిరిపోయిందండి పార్క్. డైజీ డేల్లో నేను చూస్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ దిస్ ప్లేస్ అండ్ మై మోస్ట్ ఫేవరెట్ అండి. ఇది ఇన్స్టాగ్రామ్లో చూడగానే మెస్మరైజ్ అయిపోయాను నేను ఈ ప్లేస్ని చూడడానికి. ఇట్స్ కాల్డ్ బర్డ్ సావరీ. బర్డ్ సావరీ అంటారా? ఓ ఓకే, వావ్, అదిరిపోయింది ప్లేస్. అండ్ హియర్ ఇస్ ద మెయిన్ అట్రాక్షన్ అండి. దిస్ ఈస్ కాల్డ్ బర్డ్స్ ప్లేస్. ఆహా, సౌండ్లు విని కొంత కాలం అయింది. సో క్యూట్. వావ్. Okay.
సో క్యూట్. సూపర్ అండి, అదిరిపోయింది ప్లేస్ మాత్రం. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఎన్ని బర్డ్స్ ఉంటాయండి మొత్తం? టోటల్ 150 వెరైటీస్ అండి. ఓ సో క్యూట్. సో వీటి బర్డ్స్కి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషలైజ్డ్ నేమ్ ఉందంట. ఎక్కడి నుంచి తెప్పించారండి ఇవన్నీ? సో బేసికలీ ఇంపోర్టర్స్ అండి, బయట నుంచి. బయట నుంచి. ఓ ఇవన్నీ ఇంపోర్టెడ్. యా, మెయింటెనెన్స్ కూడా కష్టం కదా. ఇండియన్ కూడా ఉన్నాయి, కొన్ని వేరే బ్రీడ్స్ బయట నుంచి తెప్పియాల్సి ఓ వస్తుంది. సో క్యూట్. ఇది మాత్రం హైలైట్. సౌత్ సైడ్ కూడా చూసుకున్నట్టయితే వావ్, ఇటన్నీ కూడా వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయండి ఇటు నుంచి అటు దాకా. అంటే కింద చూడండి Please ఎంత zoom cute గా ఉందో. ఇట్ హాస్ ఎ కూలెస్ట్ హెయిర్ స్టైల్ అన్నమాట బేసికలీ. ఓ అది హెయిర్ అదంతా. ఎంత బాగుంది దాని హెయిర్ స్టైల్. నేను కూడా నేర్చుకోవాలి దాన్ని చూసి హెయిర్ స్టైల్. డోస్ వావ్, ఇవేం బర్డ్స్ అండి ఇవి? డో ఓ అంటే ఇవి చూడండి, మనం ఎప్పుడో మర్చిపోయిన జాతి, మనం మర్చిపోయిన పిట్టలన్నీ కూడా, బర్డ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ప్యారెట్స్, స్పారోస్. ప్యారెట్స్ చూడండి ఎంత క్యూట్గా ఉంది. బర్డ్స్ కలెక్షన్ అయిపోయాయి అనుకున్నాను నేను, ఇక్కడ ఇంకా ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క క్రియేచర్ అంట, ఒక్కొక్క బర్డ్కి సంబంధించింది. వావ్, A to Z. సో బర్డ్స్కి సంబంధించి బర్డ్ లవర్స్ ఎవరైనా ఉన్నా సరే ఫస్ట్ మీరు ఇక్కడికి వచ్చేయాలన్నమాట. ఇది ఎంత బాగుంది చూడండి, ఎంత క్యూట్గా ఉందో. హాయ్, హే క్యూటీ, ఎంత క్యూట్గా ఉంది. నైస్ కలెక్షన్ అండి. నిజంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు తప్పకుండా బర్డ్ లవర్స్ అయితే ఇంకా రిపీటెడ్గా వస్తూనే ఉంటారు. డెఫినెట్లీ. హే, నాకు ఇక్కడికి రాగానే ఈ ప్లేస్ మాత్రం మామూలుగా నచ్చలేదు. ఎంత బాగుందండి క్యాజువల్. అండ్ ఏంటండి ప్లేస్? ఫ్లాగ్షిప్ ఏరియా ఇది, క్యాజువల్ ఏరియా. We celebrate birthdays over here. అచ్చా అచ్చా, మెయిన్ అట్రాక్షన్. మీరు వెబ్సైట్ లో చూసినట్టయితే, అవును, ఇన్స్టాగ్రామ్ లో ఇలా ఫస్ట్ దీని నుంచే జూమ్ అవుట్ అయింది అనమాట. ఇది చూసి నాకు బాగా నచ్చింది. అండ్ శ్రియాన్, నీ బర్త్డే కూడా ఇక్కడే జరగబోతుంది క్యాజువల్లో. లెట్స్ సీ ఈ బర్త్డే సర్ప్రైజ్ చూపిస్తాను ఇప్పుడు రండి. సో అండ్ ఈ క్యాజువల్ బ్యాక్ డ్రాప్లో మా వాడి బర్త్డే ఇక్కడ జరుపుకోబోతున్నాడు. అండ్ మా వాడి బర్త్డే థీమ్ అదిగోండి, డెకరేటర్స్ అవన్నీ కూడా అక్కడ రెడీ అవుతుంది. ఇక్కడ ఇంకో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఇదిగోండి, బేబీస్ ఆల్రెడీ ఇక్కడ ఫ్లోటింగ్ బోట్స్ ఉన్నాయన్నమాట. క్యాజువల్ చుట్టూ బోట్లో ఫ్లోట్ కూడా చేయొచ్చు. శ్రియాన్, నీ బర్త్డేకి ఇక్కడ బర్త్డే చేసుకోవచ్చు, ఫ్లోట్ చేయొచ్చు. మీ బర్త్డే థీమ్ చూపిస్తా ఇప్పుడు రా. ఇంకా రెడీ అవుతుంది అనమాట, ఇది ఇంకా రెడీ అవ్వలేదు. ఈ మొత్తం థీమ్ అయ్యాక అర్థమైందా నీకు థీమ్ ఏంటో? ఇప్పుడు థీమ్ ఏదో రెడీ అయ్యాక మీకు చెప్పు. హే శ్రియాన్, అండ్ దిస్ ఇస్ కాల్డ్ వండర్లాండ్, ఆల్సో కాల్డ్ యాస్ మేజ్ గార్డెన్. మేజ్ గార్డెన్. యాక్చువల్లీ ఫిలిం సిటీలో నా చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్ చదివేటప్పుడు ఇలా ఎక్కానండి. బయటికి రావడానికి భయపడి దొరక్క ఏడుస్తూ కూర్చుంటే ఆలోచి తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఇలా వెళ్తున్నాం. ఇక్కడ అలాగే ఏంజల్స్ ఉన్నారండి. ఓ మై గాడ్, ఇప్పుడు ఒక స్పెషల్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ అండి, నాదే ఇవాళ హ్యాపీ బర్త్డే. అవునా? మార్చేసా, ఇంత మంచి ప్లేస్ లో శ్రీయానికి ఎందుకులే అని మార్చేసా. మేము ఎక్స్టెండ్ చేసుకున్నాం ఇప్పుడు బర్త్డేస్. ఇప్పుడే మా ఫంక్షన్ కి వచ్చిన తొలి గెస్ట్. హాయ్ అండి, వెల్కమ్ టు మై పార్టీ. వెల్కమ్ టు మై పార్టీ అండి. ఇది నా బర్త్డే అని చెప్పాను కదా. సో ఇప్పుడు నాకు విక్రమ్ గారి వయసు వాళ్ళకి ఆడుకునే స్థలం అండి ఇది. ఒక వయసు వాళ్ళం, చిన్న పిల్లలం అనమాట, అందుకే ఆడుకోవడానికి వచ్చాము. ప్రిన్సెస్ హౌస్, ట్రాంపోలిన్ అండ్ కిడ్స్ ఆడడానికి బాల్స్ ఏరియా, మంచి చాలా బాగుందండి. కిడ్స్కి మాత్రం ఈ ఒక్క ప్లేస్ చాలు, 3 గంటలు ఎంజాయ్ చేసేయచ్చు. మన శత్రువులు ఎక్కడే ఉండరు, కొడుకుల రూపంలో పక్కనే ఉంటారు. మీకు ఇంట్రొడక్షన్ అవసరం లేని మోస్ట్ ఫేమస్ ట్రెండింగ్లో ఉన్న టర్కిష్ ఐస్ క్రీమ్ అండి ఇది. హ్యాపీ బర్త్డే బర్త్డే బాయ్. వెల్కమ్. చాలా బాగుందక్క. థ్యాంక్ యూ. ఇదే ఫ్రాక్ వేసుకొస్తాం అనుకునే వాళ్ళని చెప్పుంటే వేసుకోవద్దు. సో నీకోసం నువ్వు రాగానే చల్లగా ఐస్ క్రీమ్ చాక్లెట్ అంట, చాక్లెట్ అంట. జగదీష్, అలాగే పైకి తీసుకో, పైకి తీసుకో. అయ్యా ऐसे मत करो.
अरे ये लो షియన్ షియన్ Oh, shit. షియన్ రెండు చేతులు పట్టుకో పట్టుకో ఛార్జింగ్ పెట్టడానికి వెళ్ళాడు. అయ్యా టేస్టీరా నాకే మళ్ళీ లోపల పెట్టలేదు ఇప్పుడు ఈ గేమ్ లో విన్ అవ్వాలండి మీరు, ఆయన ఓడించాలి. నేనే పక్కకు తీసుకొస్తాను అండ్ మేమందరం కలిసి ఇప్పుడు హారర్ షో చూడబోతున్నాం అన్నమాట. ఎస్, శ్రీయాన్ షో అండ్ శ్రేయాస్ షో చూడబోతున్నాం ఇప్పుడు లోపలికి వెళ్ళి. అంటే ప్రతిరోజు మా రెండు ఫ్యామిలీస్ కలిస్తే ఇది కొంచెం హారర్ షోలోనే ఉంటుంది. ఇప్పుడు మీ అందరం కలిసి అసలు చూడడానికి వెళ్తున్నాం. ప్రతిరోజు మా ఇంట్లో జరిగే ఫ్రీ షో ఈరోజు. సరే, ముందు ధైర్యవంతుడు శ్రేయాస్, ముందు వరుసలో. ఇది బాగుంది, నాకు ఈ షో బాగా నచ్చింది. ఎప్పుడో పోయిన జన్మలో మీట్ అయ్యింది నేను, ఇప్పుడు మళ్ళీ ఈ జన్మ. అరే నీ ఫ్రెండ్ రా, అందుకే ఇక్కడ స్పెషల్ గెస్ట్. ఇలాంటి హారర్ షో మాత్రం మేమందరం ఫ్యామిలీ కలిసి సూపర్గా ఎంజాయ్ చేసాము. అండ్ మొత్తం చూపించట్లేదు మీకు, ఎందుకంటే మొత్తం చూపిస్తే థ్రిల్ పొద్ది కాబట్టి జస్ట్ 2-3 బిట్లు మాత్రం వేస్తున్నాను. ఫుల్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం డైజీ డేల్కి రావాల్సిందే. ఇప్పుడు మీ అందరికీ నా అద్భుతమైన గాన ప్రదర్శన. చూడండి, వద్దంటుంది. అండ్ దిస్ ఇస్ అ క్రేజీ 12D థియేటర్ అండి. మేము ఒక మంచి సినిమా చూడబోతున్నాం ఇప్పుడు. 60 చూసాము, 80 చూసాము, 12 లో ఇది కూడా హారరే. ఇవి మంచినీళ్ళేనా? చాలా బాగుంది. అయ్యో, చూడండి కదా, చాలా భయంకరంగా ఉంటుందేమో, పిల్లలు భయపడతారేమో కాదండి, పిల్లలకు తగ్గట్టుగా సూపర్ గా చాలా బాగుంది. ఎంజాయ్ చేసేట్టుంది. ఇప్పుడే మా వాడి ఫ్రెండ్స్ అందరూ వచ్చారన్నమాట. వానక్కాని ఎక్కువ పిలవకంటే మళ్ళీ వాన రాగలరా? వాని అక్క అని పిలవండి. Love you. Fans అమ్మా. నవీన్ దా చెల్లి అనండి. ఎక్కువగా ఉందండి. ఆర్కేడ్ గేమింగ్ జోన్. ఓకే, రకరకాల గేమ్స్ అయితే చాలా బాగా ఆడదామండి మనం కలిసి. అయిపోలేదురా, లాస్ట్ అనుకుంటా కదా. అరే ఇంకా సగమే, ఇంకా సగం ఉంది. ఇప్పటి వరకు సగం మాత్రమే చూపించాను, ఇంకా సగం ఉందండి. పాంపాడు 4-5 గేమ్లు ఉంటాయని తీసుకొచ్చినాయి, ఏం తప్పుతుంది అక్షరం కాళ్ళు పోతున్నాయి. నీ వయసు అయిపోయిందిరా, నీకు రిటైర్మెంట్ ఇచ్చేస్తా. అరే నీకు కాళ్ళు వస్తున్నాయి లేవరా? ఆడు యంగేరా పాపం ఇంకా. సో అద్భుతమైన గేమ్ ఆడతాం ఇప్పుడు. ఓ, గుడ్లు పట్టుకోవాలి అంతేనా? కోడి గుడ్లు పట్టుకునే ఆట. ఓఫో గుడ్ క్యాచ్. కమ్ ఆన్ శ్రీయాన్. 2 వండర్ఫుల్. 3 వచ్చింది. 4x శ్రీయాన్ 4x. కమ్ ఆన్. వచ్చి పాపం వీడు బర్త్డే అని తెలుసుకొని మరి చాక్లెట్ ఇచ్చేసేస్తున్నాడండి. కదా పిల్లలకు ఉంటుంది ఆ బర్త్డే క్రేజ్. రే శ్రీయాన్ నీకు ఎంగేస్తున్నా. ఫర్ ద ఫస్ట్ టైం నవీన్ అక్క ఇలాంటి సాహసాలు చేస్తుంది. వావ్, ఒకరు ఫోటో తీయొచ్చు కదా? నేను హోల్డ్ చేస్తాను. ఇది భుజం మీద వెళ్ళేది అదే కదండి. ఆ రోజు నాకు బ్యాంకాక్లో వేయించారు మీరు. ఆడే కూడా తీసుకొని వచ్చాడు భుజం మీద. సో ఇప్పుడు మేము 7 వండర్స్ ట్రైన్ రైడ్కి వెళ్తున్నామండి. 7 వండర్స్ చూడాలంటే 7 కంట్రీలు వెళ్ళాలి, కానీ ఇక్కడ మాత్రం ఒక ట్రైన్ ఎక్కితే చాలు.
ఇవి మామూలుగా 7 వండర్స్. 8th వండర్ ఏంటంటే మేము ముగ్గురే ఒక ట్రైన్లో కూర్చోవడం. సో మా ముగ్గురిని మోసిందంటే నిజంగా 8th వండర్. అవన్నీ వదిలేసి ఈ చిన్న డోర్ లో నేను పట్టాను చూడండి, ఇది నిజంగా 8th వండర్. నేను శ్రీవాణి డోర్లో పట్టడం 8th వండర్. ఒక విషయం చెప్పొచ్చు ఏంటంటే పిల్లలకి చక్కగా మొత్తం నాలెడ్జ్ అంతా కూడా 7 వండర్స్ ఏంటి అని చూపించడానికి ఒక చిన్న థాట్ తో ఫన్ గా క్రియేట్ చేస్తూ మరి పెట్టినందుకు నిజంగా డైజీ డే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. ఐఫిల్ టవర్ ఇది తాజ్ మహల్ మన ఇండియా ప్రైడ్, మన ఇండియాకి ప్రైడ్ ఒక వండర్ ఇండియాలో అంటే తాజ్ మహల్. కొలోజియం అనేది ఒక వండర్. రోమ్. ఇది లీనింగ్ టవర్ ఆఫ్ పిసా. పిరమిడ్. వుడెన్ టాయ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ మనం కొనుక్కోవడానికి ఫ్లీ మార్కెట్లో. సో క్యూట్. అండ్ ఇక్కడ విక్రమ్ గారు ఆడుతున్న చాలా పెద్ద పెద్ద టాయ్స్ ఉన్నాయి. ఇదిగోండి బాస్కెట్ బాల్ అంటది. బట్ నా చిన్నప్పుడు ఎప్పుడో వాయించానండి. నేను యాక్చువల్లీ అది వాయించలేదు, ఏదో ఒక రాగం అది వాయించండి. పని చేయండి, బాగా చెప్పి ఫస్ట్ ఇవ్వండి ఇది ఏ పాట. అండ్ మా వాడి బర్త్డే డెకరేషన్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. అండ్ దిస్ ఇస్ ఫుట్బాల్ థీమ్. సో ఏంటి అంటే మా వాడు మొన్నటిదాకా బ్యాడ్మింటన్ని బాగా ఇష్టపడి ఆడేవాడు, అండ్ ఇప్పుడు ఫుట్బాల్ని బాగా ఇష్టపడి ఆడుతున్నాడు అనమాట. సో ఈ ఇయర్ వాడికి తెలియకుండా వాడి ఫేవరెట్ స్పోర్ట్స్ని నేను ఎక్కువగా ఎంకరేజ్ చేస్తాను, అందుకే స్పోర్ట్స్ ఫుట్బాల్ థీమ్లో చేయించాను. అండ్ ఎస్, శ్రియాన్ చియర్స్ టు 10 years. కొంచెం రైమింగ్ వర్డ్ అనమాట, అంటే గూగుల్లో చూసి కాపీ కట్టానులేండి, బట్ ఇట్స్ చియర్స్ టు 10 years. అండ్ ఈ సూపర్ డెకరేషన్ వచ్చేసి నాకు ఈవెంట్స్ బై శృతి అనే ఇన్స్టాగ్రామ్ పేజ్, తను అన్నికి డెకార్స్ చేస్తుందనమాట. బర్త్డేస్కి కానివ్వండి, ఎలాంటి ఈవెంట్స్ ఉన్న ఫెస్టివల్స్ ఫంక్షన్స్ అన్నిటికీ కూడా చాలా బాగా మనకి ఎలాంటి డెకరేషన్ కావాలన్నా ఎలాంటి బడ్జెట్లో అయినా సరే చాలా నీట్గా టైంకి చేస్తుందన్నమాట. అందుకే తనతోనే చేయించాను ఈసారి నేను. తన డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద ట్యాగ్ చేసేస్తాను, ఇక్కడ నెంబర్స్ వస్తాయి. హాయ్, సూపర్ ప్లాన్ చేశారుగా, బాగుందా? నచ్చేలాగా అందుకే తొందరగా రావే అని చెప్తుంది. ఇక్కడ పెద్దవాళ్ళకి ఎంటర్టైన్మెంట్ లేదన్నారు, బట్ మాలాగా చిన్నపిల్లలు కాకుండా శ్రీవాణి లాగా పెద్దవాళ్ళకి కూడా ఉన్నాయండి. ఇవ్వండి షూటింగ్, ఆర్చరీ, అందుకే పెద్దవాళ్ళతో ఆడిపిస్తున్నాం మేము చిన్నపిల్లల పక్కన ఉండి. ఏమండి రిచ్ పీపుల్ గేమ్ ఆడదామా? మేము కొంచెంసేపు డబ్బును రిచ్ పీపుల్ అవ్వబోతున్నాం. We are going to play the rich people game. This is the mini golf area of Daisy Dale Farm Park అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇది రిచ్ పీపుల్ గేమ్. ఇలా శ్రీవాణి గారు లాగా రిచ్ పీపుల్ ఆడే గేమ్ అనమాట ఇది. అందుకే రిచ్ పీపుల్, నీలిమ గారు రిచ్ పీపుల్ అందరూ రిచ్ పీపుల్ ఇలా ఆడతారు. Come on. మా బర్త్డే బాయ్ ఇప్పుడే కలిసారండి మా వాళ్ళని. గిఫ్ట్స్ అన్ని నేను తీసేసుకున్నా నాన్న, నేను దాచిపెట్టేసుకున్నా. నేను దాచిపెట్టేసుకున్నా. చల్లని సాయంత్రం వేళ చెట్ల కింద కూర్చున్నారు రచ్చబండ ఓనర్ గారు, సారీ యాంకర్ గారు. మనమేమో సైకియాట్రిస్ట్, డాక్టర్, లాయర్. ఇక్కడ మంచి కాఫీ కూడా ఇప్పిస్తున్నారండి మాకు చరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చెప్పాలంటే ఒక కప్పు కాఫీ పడితే తప్ప కానీ సో ఇప్పుడే మా బర్త్డే సెలబ్రేషన్ జరగబోతుందన్నమాట. మా మెయిన్ గెస్ట్లు అందరూ వచ్చేసిన తర్వాత చీఫ్ గెస్ట్ మాత్రం ఇప్పుడే వచ్చారు, మా ఆయన గారు. శ్రోతలందరినీ అలరించడానికి నీలిమ గారు ఇప్పుడు మాకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాంకరింగ్ చేయబోతున్నారు. చీర కట్టుకొని వచ్చింది కేవలం శ్రీవాణి మాత్రమే, అయితే నన్ను మోసం చేయడం జరిగింది. ఇలాంటి ఫ్రాక్ మేమిద్దరం కలిసి కొనుక్కుంటే ఇది కలిసి వేసుకుందాం ఈ బర్త్డేకి అని అనుకుంటే ఆవిడ మాత్రం చీర కట్టుకొని వచ్చింది. శ్రేయానికి విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ cheers to 10 years to అదొకే बार बार दिन ये आए
बार बार दिन ये आए हैप्पी बर्थडे टू श्रेयान हैप्पी बर्थडे टू यू बार बार दिन ये आए 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 हम कहते हैं हैप्पी बर्थडे टू यू श्रेयान हैप्पी बर्थडे श्रेयान गॉड ब्लेस यू थैंक यू अब तुम ही हो जिंदगी अब तुम ही हो याहू याहू किया हूँ याहू याहू किया हूँ याहू याहू किया हूँ याहू 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 किया हूँ याहू याहू किया हूँ याहू याहू किया हूँ याहू याहू आ रन रन ओ అండ్ దిస్ ఇస్ అ క్యూట్ ఫుట్బాల్ థీమ్ కేక్ ఫ్రమ్ కేక్స్ అండ్ హగ్స్. ఇంకా కేక్స్ అంటే మా ఫ్యామిలీలో ఎప్పుడు కేక్స్ అండ్ హగ్స్ అనమాట. అన్ని సందర్భాలకు కూడా ఎటువంటి అకేషన్ ఉన్నా మీకు ఏ థీమ్ కావాలన్నా కేక్స్ అండ్ హగ్స్ వాళ్ళు బ్యూటిఫుల్ కస్టమైజ్డ్ థీమ్డ్ కేక్ విత్ ఇన్ బడ్జెట్ అండ్ సూపర్బ్ టేస్ట్తో పంపిస్తారు. దట్ ఈస్ ద రీజన్ ఐ లవ్ కేక్స్ అండ్ హగ్స్. ఇదిగోండి చక్కని ఫుట్బాల్ థీమ్తో నీకు ఓకేనా? యూ లవ్డ్ ఇట్. క్యాండిల్స్ కూడా వాళ్ళే పెట్టి మరీ పంపించారండి. ఇదిగోండి హ్యాపీ బర్త్డే శ్రీయాన్, హ్యాపీ బర్త్డే శ్రీయాన్. What is this? హ్యాపీ బర్త్డే శ్రీయాన్. సో లైఫ్ లో నువ్వు కోరుకున్నవన్నీ నీకు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకేనా? థ్యాంక్ యూ చెప్పు. బ్లెస్ యు నాన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పు. Happy birthday, Shriyan. Yata. అబ్బో థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు ఫర్ కమింగ్ అండ్ విషింగ్ మై సన్ always దిస్ లాంగ్. something very special in this. ఓ వావ్. రంబోలా క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారు మాకు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అంటే మా విజయ గారు విత్ వెరీ గుడ్ హార్ట్ అండ్ వాళ్ళ డాటర్ అనమాట కనిష్క గారు. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా వచ్చినందుకు. ఎక్కువ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా బేబీ గర్ల్ ఇన్ ద ఆన్ సెట్స్ ఆఫ్ మనసంతా నువ్వే. అండ్ ఇంత మంచి హీరోయిన్ అయితే నిజంగా చూడలేదు. 8 o'clock షార్ట్ అంటే 8కి షార్ప్గా రెడీగా ఉండే క్యాండిడేట్ అనమాట. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో మా కొత్త అపార్ట్మెంట్లో మా నైబర్స్ అనమాట. సో మాకు మంచికి చెడుకి వీడి కోచింగ్ ఫ్రెండ్ అండ్ ఇప్పుడు కలిసి కూడా వెళ్ళబోతున్నారు కొన్ని రోజుల్లో ఒకటే కోచింగ్ సెంటర్కి. సో మా మంచికి చెడుకి అన్నిటికీ కూడా మేము కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం గత 3 నెలల నుంచి. దే వెరీ ఫ్రెండ్లీ, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా డోర్ తీయంగానే నాకు కనపడే వ్యక్తులు అనమాట. అండ్ వెరీ ఫ్రెండ్లీ. నేను ఫస్ట్ భయపడ్డాను మా ఇంటి ఎదురుగా ఎలాంటి వాళ్ళు వస్తారో ఏమో అనేసి. బట్ వెరీ నైస్ ఫ్యామిలీ అండి, మాకు ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ నాన్న. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నీ బెస్ట్ ఫ్రెండా? బస్ ఫ్రెండా? వావ్. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ అండి ఫర్ కమింగ్. Rihan, Yuvan, Vikyat. ఓ వీళ్ళు ఎక్కడ ఫ్రెండ్స్? School. అది చెప్పాలి. నా గాడియం స్కూల్ ఫ్రెండ్స్, స్కూల్లో నా బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పాలి. వెరీ యాక్టివ్ మెంబర్స్ ఆఫ్ అవర్ అపార్ట్మెంట్. మేము చెప్పకముందే మా ప్రాబ్లమ్స్ అన్ని తీర్చేస్తుంటారు అనమాట. మేము సంపత్ గారు అందుకే చెప్పాను. అమ్మాయిరా అమ్మాయిలు ఉంటే అంత క్యూట్గా ఉంటుంది. మా ఇంటి చీఫ్ గెస్ట్ ఇప్పుడే వచ్చారు. అంటే పనులలో పెట్టాను అనమాట. ఇవాళ ఇంట్లో కదా పని చేయాలి.
ఫ్యామిలీ డాక్టర్ మా ఫ్యామిలీ డాక్టర్ కమ్. సో ఈరోజు నేను స్పెషల్ కిడ్స్ ఫ్రెండ్లీ మెనూ తెప్పించాను అనమాట ఫ్రమ్ బెస్ట్ క్యాటరర్స్. అండ్ నాకైతే కొంచెం తక్కువ ప్రైస్కే ఇచ్చారు వాళ్ళు బయట కంటే. అండ్ ఇది వచ్చేసి మొన్న రవి యాంకర్ తన బర్త్డే ఫుడ్ టేస్ట్ చేసి చాలా బాగుంది అని చెప్తే రవి ఈ నెంబర్ ఇచ్చారనమాట. అండ్ మా ఐషు ఇచ్చింది, మీకు తెలుసు కదా నా సిస్టర్ ఐశ్వర్య, తను రికమెండ్ చేస్తుంది నాకు ఎస్పెషలీ చాలా బాగుంది అని చెప్పేసి. అది చూసు ఇదిగోండి మంచి రైతాలు, సలాడ్లు, చిప్స్, వెజ్ లాలీపాప్స్ అంటండి, ఎంత క్యూట్గా ఉన్నాయి లాలీపాప్స్. నైస్. అండ్ ఇదేంటి? వెజ్ మంచూరియా, ఇది చికెన్ 65, ఇవి వెజ్ నూడిల్స్, వెజ్ ఫ్రైడ్ రైస్, బగారా రైస్, చికెన్ కర్రీ, సాంబార్ రైస్, వావ్. అండ్ అక్కడ కర్డ్ రైస్, వావ్, పాపడ్స్, చాలా బాగున్నాయండి. అరేంజ్మెంట్ కూడా చాలా క్విక్గా చేసేసారు. అండ్ మనకి అంటే చిన్నది నేనంటే ఇక 60-70 మెంబర్స్కి చేపించాను, బట్ ఎంతమంది 1000 మెంబర్స్ అనేది ఇక్కడ బాగా చేస్తారు. సో ఈ పార్టీకి అందరూ ఫ్రెండ్స్ మాత్రమే వచ్చారు, ఒక్క రిలేటివ్ అనమాట మేము పిలిచింది. ఎందుకంటే ఇప్పుడు చాలా దూరంగా ఉంటాడు మన వీణ, ఫస్ట్ టైం హైదరాబాద్ దగ్గరలో వచ్చారని చెప్పేసి మా ఇంటికి కూడా ఇప్పుడు ఇన్వైట్ చేయలేదు, ఇప్పుడే ఇంకా చేయబోతున్నాము. మా మమ్మీ వాళ్ళ సొంత తమ్ముడి కొడుకు. అండ్ వీళ్ళకు కొత్తగా పెళ్ళయింది, 4-5 సంవత్సరాలు అయిందా? 3 ఏళ్ళు అవుతుందా? ఓకే. హాయ్, నీ పేరేంట్రా? ఈడు నేను ఎక్కడికి వస్తానో దగ్గరకు అని చెప్పి అప్పుడు పారిపోతున్నాడు. రిత్విక్ అని పేరు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ మై శ్రియాన్స్ 10th బర్త్డే పార్టీ. వాడితో కలిపి పెండింగ్ ఇద్దాం అనుకుంటే ఇదిగోండి ఇక్కడ ఇన్ని గేమ్స్ ఉండగా ఇంకా వాడు నాతో ఉంటాడో చెప్పండి, వెళ్ళిపోయాడు. సో 10 కాబట్టి స్పెషల్గా ఉండాలని ఇలా ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ని. ఇలా డిజైన్ కూడా చేశాను. వాడు మాత్రం చాలా హ్యాపీ. సో వాడు హ్యాపీ కాబట్టి నేను కూడా హ్యాపీ. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బై బై.